సినిమా హీరోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అందులో కొందరు హీరోలకు వీరాభిమానులు ఉంటారు. తమ ఇష్ట నటుడిని ప్రత్యక్షంగా చూడాలని, వారితో కలిసి మాట్లాడాలని పరితపిస్తుంటారు. ఇక కొందరు హీరోలకు లేడీ ఫ్యాన్స్ మరింత ప్రత్యేకమని చెప్పాలి. అభిమాన హీరోని కలవాలని తెగ ఆరాటపడుతుంటారు. అయితే ఓ లేడీ అభిమాని చేసిన పని అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇలాంటి ఓ లేడీ అభిమాని బాలీవుడ్ అగ్రనటుడు గోవిందాను చూసేందుకు ఎంత పని గురించి అయినా భార్య సునీత అహూజా వెల్లడించారు. బాలీవుడ్ లో హీరో గోవిందా క్రేజ్ గురించి ఈ తరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ 1990లో గోవిందా హీరోయిజం తెలియని సినీ అభిమాని ఉండేవారు కాదు. ముఖ్యంగా బాలీవుడ్ ఖాన్ త్రయానికి పోటీగా సినిమాలు చేసేవారు గోవిందా. 1986లో విడుదలైన ఇల్జామ్ సినిమాతో సినీ కెరీర్ ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ప్రజలను తన నటనలతో అభిమానులను ఆకట్టుకున్నారు. బాగా నవ్వించారు. ఆయన హాస్య శైలిని ఇష్టపడని అభిమాని ఉండడు. అనేంతగా జనాల హృదయాలను దోచుకున్నారు. వరుస హిట్లను సాధిస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు ఆయన. అయితే ఆ తర్వాత గోవిందా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలకు దూరమయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించారు. ఇదిలా ఉంటే గోవిందా అభిమానుల గురించి ఆయన భార్య సునీత అహూజా చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అంకిత్ పాడ్కాస్ట్ తో టైమ్ అవుట్ లో సునీత మాట్లాడుతూ గోవిందాకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెబుతూ వివాహమైన కొత్తలో తమ ఇంటికి ఒక యువతి వచ్చిందని, పనిమనిషిగా చేరినా ఆమెకు గిన్నెలు తోమడం రాదని సునీత చెప్పారు.